హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. బయట ఉన్నట్లే ఉండిద్ది, అచ్చం సూపర్గా కుదిరిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి దీంట్లో వేయాలి. దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ వేయాలి, కొద్దిగా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర. దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేయొచ్చండి, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఏం లేకుండా ఇలా వేస్తున్నాను. చిటికెడు చికెన్ మసాలా అండి. ఈ చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను. కొంచెం అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. బ్రెడ్ తీసుకోవాలండి. మీరు వచ్చేసి స్క్వేర్ బ్రెడ్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి బన్నులు తీసుకుంటున్నాను. ఇలా బన్తో అయినా బాగుండిద్ది. దీన్ని సెంటర్ కట్ చేయాలి. ఇలా అంతా కట్ చేసి పెట్టుకున్నాక వీటిని ముందుగా పెనం అనేది హీట్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్నవే కాబట్టి నేను అన్నీ పెట్టేస్తున్నాను. మనం ఆయిల్ అనేది వేయట్లేదండి. వీటిని పెనం అనేది హీట్ అయ్యి ఉండేది కదా, బాగా రోస్ట్ చేయకూడదు, లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా తిప్పివేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా అన్నీ తిప్పేయాలి. అటు కూడా కొద్దిగా హీట్ అవ్వాలి. ఇలా ఇప్పుడు ఇవి కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ కొద్దిగా వేగాయి. ఇవి మొత్తం తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. ఇలా అంతా పక్కన పెట్టుకున్నాక ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఆ ఎగ్ అనేది దీంట్లో పోయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా ఒక ఆమ్లెట్ లాగా మొత్తం అప్లై చేయాలి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఒక బ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చూస్తున్నారా, ఇది అనేది కొంచెం కుక్ అవ్వాలి లోపల. చూసారా, ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రెడ్ తీసుకొని ఇలా సెంటర్ పెట్టి ఇప్పుడు సైడ్స్ అంతా ఫోల్డ్ చేయాలి. దీన్ని మనం టర్న్ చేయనవసరం లేదు, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇంతే అండి, మనకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చూసారా ఎంత బాగుందో. దీంట్లో టమాటో సాస్ వేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ బ్రెడ్స్ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టేద్దాం. ఇంతేనండి, ఎంతో ఇష్టమైన ఇలా నంచుకుందంటే సూపర్ ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిగిలిన బ్రెడ్స్ కూడా ఇలానే చేయాలి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే వారికి మళ్ళీ కలుస్తాం.